మన సంస్కృతిని కాపాడేది మాతృభాష మాత్రమేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ అన్నారు. అమ్మ భాషను గౌరవించేవారే నిజమైన సాహితీ ప్రియులని తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రచించిన సదాస్మరామి పుస్తకావిష్కరణ కార్యక్రమం గుంటూరులోని భారతీయ విద్యాభవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ కృష్ణమోహన్ సదాస్మరామి పుస్తకంలో 30 మంది సాహితీ ఉద్దండుల గురించి ప్రస్తావించారని తెలిపారు. భాష నశిస్తే జాతి నశిస్తుందని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. వారు రాసినటువంటి సదాస్మరామి పుస్తకంలో 39 మంది సాహితీ ఉద్దండుల గురించి ప్రస్తావించారు. ఇందులోని వ్యాసాలన్నీ కూడా అనేక సందర్భాల్లో జయంతుల రూపంలోనూ వర్ధంతుల రూపంలోనూ ప్రచురించిన వ్యాస సంపుటీకరణ ఈ పుస్తకం. వివిధ సాహితీ ప్రక్రియల్లో నిష్ణాతులైనటువంటి కవి పండితులు ప్రస్తావన ఇందులో అడవి బాపురాజు గారి మొదలుకొని సుసర్ల దక్షిణామూర్తి గారి వరకు అకారాది క్రమంలో వారు రాయటం జరిగింది. ఈ భావి తరాలకు స్ఫూర్తిదాయకమైన చరిత్రను అందించాలనేటువంటి ప్రయత్నమే ఈ యొక్క పుస్తకం. మీరు చరిత్ర ఒకసారి చూస్తే మద్రాసులో ఏ ఉద్యమం జరిగిన తెలుగు వారి యొక్క ఉద్యమాలు తప్ప అక్కడ తమిళ నాయకుల వారి పాత్ర నుంచి ముందుకు వచ్చిన పరిస్థితి అనే విషయం మాత్రం ఒకసారి మీరు చరిత్ర చదివి తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం అంతే చెప్తాం. అయితే వాళ్ళ గురించి మన జాతీయ స్థాయిలో మనం స్టార్ట్ చెప్పుకున్నాం. మొన్నటి వరకు పింగళ వెంకయ్య జాతీయ పతాకం తయారు చేసిన ఎంతమంది తెలుసు. ఇలాంటి పరిస్థితుల వల్ల మన జాతి ఉండటానికి కారణం మనమే. అంచేత మనలో మన ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉంది. మన జాతిలో పుట్టిన మహానుభావాన్ని గుర్తించి గౌరవించుకుని వాళ్ళ యొక్క గొప్పతనాన్ని యావత్తు భారత జాతికి తెలియజెప్పాల్సిన స్థితి వచ్చినాడు తెలుగు జాతికి దోగా ఉందని చెప్పి మాత్రం సందర్భం మనం చేస్తాం.